నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గంగా కావేరి అనుసంధానం నా ప్రగడ ఆకాంక్ష, శాసనసభలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలి, రహ్మత్ నగర్ లో ఇఫ్తార్ కు హాజరైన ఆదిరెడ్డి. అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్, జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం. కాపులకు అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి, కాపు నేత వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ డిమాండ్. రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు పవన్ కళ్యాణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించే సంప్రదాయం మనదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చామని, కృష్ణకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేస్తూ నదులను పూజించడం సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. సాగునీటి రంగంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. గంగా కావేరి అనుసంధానం కావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష అని చెప్పారు. ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుందని, గంగా కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయన్నారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాదని, దీనివల్ల నీటి సమస్యలు తగ్గుతాయన్నారు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద నీటి జలాలను తరలిస్తున్నామన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, అందుకు మేము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోతే గుర్తించలేని పరిస్థితి గత పాలకులదని, చేయని నేరానికి నన్ను గత పాలకులు 53 రోజుల పాటు జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వ ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు దిశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 టీఎంసీ సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టులు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే, దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే ఆ అల్లా ఆశీస్సులు అందరిపైన ఉండాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక రహ్మత్ నగర్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన ముస్లింల ప్రార్థనలో వారితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ,
ఆల్ సమీ గ్రూప్ ఎండి మహమ్మద్ అబ్దుల్లా, హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్ కుమార్, టీడీపీ సిటీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, మసీదు కమిటీ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. అన్ని మతాలను ఏకం చేసేది పవిత్ర ఇఫ్తార్ విందు అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ప్రార్థనలను మనల్ని ఆత్మవిశ్వాసం, కరుణ, సోదరత్వం వైపు నడిపిస్తాయన్నారు. నగరంలోని మసీదులు, షాదీఖానాలు, బరియల్ గ్రౌండ్లకు కమిటీలు నియామకం చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో కల్తీపాలు, కలుషిత జలాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా, ఎస్పీ డి నరసింహకిషోర్, వైద్యారోగ్య శాఖ, ఆర్ఎంసీ, పశుసంవర్ధక శాఖల అధికారులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను మూలం నుంచే గుర్తించి ఎటువంటి ఉదాసీనతకు తావు లేకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, ఆడిట్ ఫలితాలు, ల్యాబ్ రిపోర్టులు క్షేత్రస్థాయి పరిశీలనతో సమ్మిళితం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆ మేరకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. Sunday afternoon issue notice loki vachindi sir. Monday morning we from our side we told we briefed everyone sir, video also, so that anyone related to this issue we will get to know sir. On the investigation sir, there is a cool freezer sir in which we stored milk. So initially we also thought it could be urea or melamine sir, but now prime suspect is ethylene glycol sir, which is coolant. Steel double casing should hold it. బట్ దట్ ఎథిలీన్ గ్లైకాల్ లీక్ అయ్యి పాలల్లో కలవడం వల్ల అయింది అనేది వన్ ప్రైమ్ సస్పెక్ట్ గా ఇప్పుడు తెలుస్తుంది సార్. ఈవెన్ ఎక్స్పర్ట్ డాక్టర్ సార్ వీరపాండ్యన్ సార్ కేమ్ ఆన్ మండే అండ్ ఎక్స్పర్ట్ టీమ్ హ్యాస్ కమ్ సార్ వైజాగ్ నుంచి. ఎక్స్పర్ట్ డాక్టర్ ఆల్సో ఈస్ సేయింగ్ దట్ సిమ్టమ్స్. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ కాపు నేత వడ్డి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేఫ్లో ఆదివారం జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రధాన అజెండాతో ఆ సమావేశం జరుగుతుందన్నారు. దీంతో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తామని వివరించారు. రాజధానిలో చాలా మందికి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వేలాది ఎకరాలు కేటాయిస్తుందని, తమ కాపు సామాజిక వర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 500 ఎకరాలు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కాపుల వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను మాట్లాడుతూ కాపు జాతి ముద్దుబిడ్డ వడ్డి మల్లికార్జున్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ప్రముఖులు తరలి రావాలని కోరారు.
మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపును రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వల్ల వాళ్ళకు పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఒక 500 ఎకరాలు ఈ కాపులకి ఇవ్వాలి. దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తాం. అందుకనే రేపు రాజమండ్రిలో 8వ తారీఖు మార్చి 8 ఆదివారం నాడు ఒక ఆత్మీయ సమావేశాన్ని కాపులతోటి నాయకులతోటి నిర్వహిస్తున్నాము. అక్కడ ఒక తీర్మానం చేసి దాని మీద మేము మాకు రావాల్సినటువంటి అమరావతిలో వాటా కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. జనసేన ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితుడై పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడానికి స్థానిక 41వ వార్డు డివిజన్కు చెందిన కలప వ్యాపారి మండవల్లి నాగ వెంకట సత్యమురళీ కృష్ణ తన మిత్ర బృందం అనుచరులతో కలిసి శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. నానాజీ మిత్ర బృందానికి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత 35 సంవత్సరాలుగా కలప వ్యాపారం చేస్తున్న నానాజీ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇప్పుడు పార్టీలో చేరటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ సభ్యత నమోదు జరుగుతున్న ఈ సమయంలో నానాజీ పార్టీలో చేరటం తమకు అదనపు బలంగా భావిస్తున్నామన్నారు. రాజకీయాలు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శదాయకంగా ఉండటం గర్వకారణమని కొనియాడారు. నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అనుశ్రీ సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, వివిధ సంస్థల డైరెక్టర్లు గొత్తుల సత్యనారాయణ, గుండం శ్యామ్ సుందర్, తొర్లపాటి శాలిని, ఆశపు గౌతమి, అల్లాటి రాజు, విన్న వాసు, ఇమంది కన్నారావు, జన సైనికులు పాల్గొన్నారు. మేము ముద్దుగా నానాజీ అని పిలుచుకుంటాం. టింబర్ మర్చెంట్స్, అలాగే అందుకని టింబర్ నానాజీ అని పిలుచుకుంటాం. ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తటస్థంగా ఉండి కానీ 30 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంది. రాజమండ్రి మహానగరంలో అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఇతను. వ్యాపారపరంగానే కాదు, స్నేహపూర్వకంగా కాదు, ఏది విషయాల్లో అయినా సరే తల్లో నాలుకలాగా ప్రతి ఒక్కరితోటి కూడా చాలా కలివిడిగా ఉండి చాలా ఎప్పుడు కూడా మంచి ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు ముందుండే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి నిస్వార్థంగా సేవ చేసే ఉద్దేశంతో ఏ పార్టీ పదవులు కూడా ఏమి ఆశించకుండా ఆ ఉద్దేశంతో మా పార్టీలోకి శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మి రావడం. అందులోనూ ఏంటంటే మాకు సభ్యత్వ నమోదు కార్యక్రమం టైంలో మాకు మరింత బలాన్ని చేకూర్చినందుకు శ్రీ నానాజీ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మండవల్లి నాగ వెంకట సత్య మురళీకృష్ణ నానాజీ అని చెప్పి పిలుస్తారు. అలా అంటేనే అందరికీ తెలుస్తుంది. నాది కల్ప వ్యాపారం. గత 40 సంవత్సరాల నుంచి నేను కల్ప వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను ఏ పార్టీల్లోనే కూడా జాయిన్ అవ్వలేదు. అందరితోని సఖ్యతగానే ఉంటూ అన్ని పార్టీలతోటి తిరుగుతూనే ఉండేవాడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నాకు చాలా బాగా నచ్చి, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారి యొక్క సిద్ధాంతం కూడా నచ్చి ఈ రోజున ఈ యొక్క పార్టీలోని నేను జాయిన్ అవ్వడం జరిగిందని మీకు తెలియజేసుకుంటాను. సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్లో అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి ఆ ఆశయాలకు అనుగుణంగా ఆయన సిద్ధాంతాలతోటి ఈ రోజున సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారితో ఆయన సహచర్యంతో కలిసి పనిచేయడానికి ఆయన ఆధ్వర్యంలో 41వ వార్డు నుంచి మన పార్టీలోకి, మన జనసేన పార్టీలోకి కుటుంబ సభ్యులుగా చేరుతున్నటువంటి
రాబోతున్నటువంటి సభ్యులకి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, ముందుగా 35 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి మన మండవల్లి వెంకట సత్య మురళీకృష్ణ నానాజీ గారు గత ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లను సర్వనాశనం చేసిందని, కనీసం ఎక్కడా ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయలేదని, కొత్త రోడ్లు వేయడానికి ప్రణాళికలు వేయలేదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రహదారులు, రవాణా శాఖ సహా పలు అంశాలపై గోరంట్ల అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో తార్ రోడ్ల కంటే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రోడ్డు, కాకినాడ కెనాల్ రోడ్డు, జొన్నాడ మండపేట మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. రవాణా శాఖను పటిష్టం చేయాలని, సమర్థవంతమైన అధికారులు ఉంటే నిబంధనలు ఖచ్చితంగా అమలవుతాయన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడటం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. రాష్ట్రంలో తలసరి జరుగుతున్న ప్రమాదాల్లో మోటార్ సైకిల్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి సార్. దానికి కారణం కూడా తెలుసు. హెల్మెట్లు పెట్టుకోరు మన వాళ్ళు. హెల్మెట్లు ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో, చిన్న చిన్న దేశాల్లో కంపల్సరీగా హెల్మెట్ పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి. నలుగురు ప్రయాణిస్తారు. ఇద్దరు వెళ్ళాల్సిన మోటార్ సైకిల్ మీద, స్కూటర్ల మీద నలుగురు ప్రయాణిస్తారు సార్. కుటుంబం పోతా ఉంది. దానివల్ల చూస్తున్నాం ప్రమాదాలని. తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా శాఖను పటిష్టం చేసేటప్పుడు ఇవాళ ఏదైతే బోర్డులు ఉండవు సార్, రోడ్లు క్రాసింగ్ దగ్గర సింబల్స్ ఉండవు సార్, దాని మీద కూడా మనం నిర్మాణ సింబల్స్ పెట్టడం కానీ, ఈర్ మార్కులు చేయడం కానీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లన్నీ డబుల్ లేన్కి వెళ్ళాలి, సింగిల్ లేన్ కాదు సార్, డబుల్ లేన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దశల వారీగా నిధుల కొరత, కానీ ఈ బడ్జెట్లో 9,000-10,000 కోట్లు సుమారుగా పెట్టారు. మంచి ఫలితం వస్తూ ఉంది. రోడ్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. సమర్థులైన అధికారులు, సమర్థమైన మంత్రులు ఉంటే ఏదైనా సాధించడం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే కాటన్ గారు, హిట్లర్ గారి యొక్క చర్యల వల్ల ఏ విధంగా రోడ్డు నెట్వర్క్ దేశం అంతా వచ్చిందో, మనం కూడా నవ్యాంధ్ర అభివృద్ధిలో ఇవాళ పోర్టులకు రోడ్లు వేస్తున్నారు సార్. ఒకప్పుడు చిలకలూరుపేట నుంచి చీరాడ వెళ్ళాలంటే 1.5 గంటన్నర పెట్టేశారు. ఇవాళ అరగంటలో వెళ్ళిపోతున్నారు రోడ్లు వచ్చాక. ఇవాళ ఎక్కడో అనంతపూర్, బెంగళూరు నుంచి అమరావతి రావాలంటే కనీసం సగం టైంలోనే వస్తూ ఉన్నాం. ఎక్స్ప్రెస్ వేలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తుంది సార్. ఇవాళ కేంద్ర పథకాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. భూములు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించడం వల్ల రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి. రోడ్లు ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ పొరుగు రాష్ట్రాలు దాన్ని ఉపయోగించుకోగలిగినాయి. మనం కూడా గట్టిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, మా దగ్గర కూడా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాల ప్రాశస్త్యం గోదావరి తీరం అంతా ఉంటుంది సార్. నరసాపురం నుంచి, పాలకొల్లు నుంచి అటు పట్టిసీమ దాకా కూడా ప్రాశస్త్యం వస్తుంది. ఇవాళ గోదావరి తీరంలో ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సార్. అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాలకు ముందు పుష్కరాల్లో రోడ్లు వైడెన్ చేశాం సార్. దానివల్ల దాదాపు 24 సంవత్సరాల పాటు రాజమండ్రి చుట్టుపక్కల రోడ్లు ఇబ్బంది లేకుండా పోయినాయి. ఇవాళ జనాభా పెరుగుతూ ఉన్నారు. రహదారుల ట్రాఫిక్ పెరుగుతూ ఉంది సార్. ఏనాడు లేనంత వాహనాల ట్రాఫిక్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇస్రాయేల్, విక్రాంత్, రమేష్ యాదవ్ దురుసు ప్రవర్తన దారుణమని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ మోసన్ రాజు మండలిలో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా వైసీపీ ఎమ్మెల్సీలు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సోము వీర్రాజు బీజేపీ తరఫున 48 సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నారని, రాష్ట్ర అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆయనపై ఇలా దురుసుగా ప్రవర్తించడం సరియైంది కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురు వెంటనే బేషరతుగా సోము వీర్రాజుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ ఘటనపై స్పందించి ఆ ముగ్గురు ఎమ్మెల్సీలను మందలించాలని కోరారు. ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పకపోతే తర్వాత ఎదురయ్యే ప్రతిస్పందనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాసనమండలి చైర్మన్ గారు మాట్లాడండి సోము వీర్రాజు గారు అని చెప్పి మైక్ ఇస్తే అది సహించలేనటువంటి ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు గారి మీదకే దురుసుగా ఆయన మీదకు వెళ్తారా? వైసీపీ ఎమ్మెల్సీలని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షులుగా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరెంత
మీ అనుభవం ఎంత, మీ స్థాయి ఎంత? భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోము వీర్రాజు గారి పైన మీరు దురుసుగా వస్తారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ తలుచుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడుంటారో ఒక్కసారి ప్రశ్నించుకోండి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత అక్కడ జరిగినటువంటి సీనియర్ నాయకులు సోము వీర్రాజు గారిపై జరిగినటువంటి ఏదైతే దురుసు ప్రవర్తన ఉందో మీ యొక్క ఎమ్మెల్సీలని మీరు ఒకసారి క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి వారి తరపున మీరు సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు పెద్దరికెత్తంతో మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకుండా క్షమాపణ చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మేము చేసేటువంటి కార్యక్రమాలకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. పాల కల్తీ ఘటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాల డైరీల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. నగరంలోని రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో పాల కల్తీ బాధితుల కుటుంబం సభ్యులను సిపిఎం బృందం పరామర్శించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో సిపిఎం నాయకులు మాట్లాడారు. అరుణ్ మాట్లాడుతూ రెయిన్బో ఆసుపత్రిలో 3 చిన్నారులు చికిత్స పొందుతున్నారని, వారి కుటుంబాల్లో హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చిన్నపిల్లలకు పట్టించే పాల విషయంలో కల్తీకి పాల్పడి అమానవీయంగా ప్రవర్తించడం దారుణమన్నారు. జిల్లాలో పాల కేంద్రాల సంఖ్య, పాటిస్తున్న నిబంధనలు, అనుమతి లేని డైరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు వైద్య పరికరాలు ఎందుకు సమకూర్చడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్ లాంటిది ఈ హాస్పిటల్లో ఇదే కాదు, ఏ కేసు వచ్చినా సరే ఆ కేసు 10 గంటలు 12 గంటలు ఉండడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ అని పేరుతో కాకినాడకి పంపించే ఘటన జరుగుతాయి. ఇప్పటిగా చాలా కాలం నుంచి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది పేషెంట్లు అక్కడి నుంచి రాజమండ్రి రావటం, రాజమండ్రిలో ఇక్కడ లేదని చెప్పి కాకినాడ పంపటం, కాకినాడ వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయే ఘటనలు అనేక సందర్భాల్లో చెప్తూ వస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేసి మరొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చేది ప్రభుత్వం చెప్తోంది. అది మాత్రమే చూసుకుంటే సరి కాదు. అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏమి లేవు, వీటిని సమకూర్చాలనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. అది కాకుండా అద్భుతంగా ఉందని చెప్పి ఊరికే జబ్బలు తెచ్చుకుంటే సరిపోయే పని కాదు. ఇవాళ డయాలసిస్ ఎందుకు లేదు ఎంఆర్ఐ సక్రమంగా ఎంత ఉంటే ఎంఆర్ఐ సంబంధించినటువంటి నిపుణులు ఉన్నారా లేదా, స్కానింగ్ సెంటర్ పనిచేస్తున్నాయా, ఎక్విప్మెంట్ సక్రమంగా ఉందా లేదా, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా పరిశీలన చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలకు వైద్యం అందించే పద్ధతుల్లో తీర్చిదిద్దాలని చెప్పి కూడా సిపిఎం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి పాల సేకరణ కేంద్రాలు అనుమతులు లేని వాటిని రద్దు చేయాలి. అనుమతులతో నడుస్తున్న వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని సిపిఎం కోరుతాం. శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయం ఆవరణంలో నాలం దుర్గా రామ్ కుమార్, వాసవి అన్నపూర్ణ దంపతుల చేతుల మీదుగా చండీ హోమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గొర్రెల సురేష్ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఇన్నిసిపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, విజయలక్ష్మి, గొర్రెల సత్యరమణి, కూరాకుల తులసి, వ్యాపారవేత్త చలుమూరి శ్రీను తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ ఆశీర్వచనం చేయగా గొర్రెల సురేష్ అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఉదయం 8 నుంచి ఆలయ ఆవరణలో భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పి డోలా స్రవంతిచే కూచిపూడి నృత్యం, 7 గంటల నుంచి సహస్ర జ్యోతిర్లింగార్చన జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా అందంగా అలంకరించారు. అగ్నిహోత్రం వైపు మీ చూపు కేంద్ర. స్వస్తి శ్రద్ధాం మేధాం ప్రజ్ఞాం శ్రియం
ఆయుష్యం వాహన ప్రియం ఓం నమో. ఆ దోశలు అలా హృదయంలోనే తీసుకోండి. అలా లోపం చేసుకుని మగవారు మాత్రం కుడి చేత్తో ఎడం చెవి, ఎడం చేత్తో కుడి చెవి పట్టుకోవాలి. కాశ్యపావత్సారణేత్రవత్రయాలు జయ ప్రబలమిద కాశ్యపీ మహాసరస్వతి స్వరూపిణి సోమాలమ్మ దేవీం నమస్కారం చేస్తూ చెప్పండి. అమ్మవారిని విడిచిపెట్టి హోమకుండ చుట్టూ మాత్రమే తిరగద్దు. అమ్మవారు కూడా తిరగాలి. అమ్మవారి చుట్టూ తిరిగిన తర్వాత హోమకుండ దగ్గర రండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై బేబీరాణి మాణిక్యాంబ ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికై సబ్ కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసేలా ఇచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఐసీడీఎస్ కు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్లు, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రీ స్కూల్ బలోపేతం చేసే తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వాల రాంబాబు వారి దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సుందర్బాబు, జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు, టి సావిత్రి, వి రాంబాబు, ఎం వెంకటలక్ష్మి, అంగన్వాడీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. గత 35 రోజులకు గాను రికార్డు స్థాయిలో 2,17,00,000 రూపాయల మేరకు స్వామివారికి ఆదాయం లభించింది. దీనికి సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు వెల్లడించారు. హుండీల ద్వారా 1,58,536 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,82,822 నగదు లభించింది. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, కిలో 280 గ్రాముల వెండి, 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీల్లో లభ్యమయ్యాయని తెలిపారు. ఆలయ ధర్మకర్తలు సిహెచ్ రాంబాబు, సలాది నాగేశ్వరరావు, పి భవానీ, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ సూర్య కుటుంబరావు, ఎం త్రిమూర్తులు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సినీ నటులు అన్నపూర్ణ, రజిత దర్శించుకున్నారు. వారికి ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 విదేశీ దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పివిఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.